ఇంకో 50 ఇవ్వండి సరేనా, ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు ఆగి ఇద్దరం కలిసి వెళ్దాం. ఏమండి బాగున్నారా? శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? పొద్దున్న వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదు. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్ళు పెట్టించమంటారా? ఎందుకు డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతి దానికి కోపడతారు? కోపడక ఇంట్లో కారు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? కౌంటర్ ఇస్తున్నావు? నేనా? తిని బాబు. అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడు వచ్చాను మావయ్య. వస్తున్నావు తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమనించండి ఉన్నాయి. అలాగే గాని మహానుభావుడు. ఏంటే ఏంటే ఇందాక తిడుతూ ఆపాను. దున్నపోతుల్లా రాగానే మొదలెట్టావా? ఊరుకున్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమో మనసు లేదు అనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికి ఏం గానీ ఏంటి పార్తు వచ్చాయంటే నువ్వు రారా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్ అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతు పోతాడు. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 months ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నా. కిట్టు వీడే పార్తు. వీడే వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళి అయింది. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్నా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు.